ఏపీ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల దూకుడు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసిందంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఇదే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న సీనియర్ నాయకులను కలుపుకొని వెళ్లాలని షర్మిలకు క్లాస్ పీకినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో వరుస ఎన్నికల పరాజయాల తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలను ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఈ నియామకాలకు ఆమోదం తెలిపినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. అయితే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతుగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఈ నియామకాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ షర్మిల 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను, పీఎస్సీ కమిటీ సభ్యులను సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం దిశగా సాగాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అసలు ఏపీ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? ఆ పార్టీలో ఇప్పుడు షర్మిలకు అడ్డకట్ట వేసినట్టే అయిందా? కౌసల్య, ఏపీ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకునింది. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల ఆధిపత్య ధోరణికి అడ్డుకట్ట వేయడానికి అధిష్టానం కీలక చర్యలు తీసుకున్నది. అధిష్టానం తీసుకున్న మార్పుల్లో కాంగ్రెస్ పార్టీకి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏపీఎస్సీ అనే ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి చైర్మన్ గా మాణిక్యం ఠాగూర్ ఉంటారు. మాణిక్యం ఠాగూర్ తో పాటు 25 మంది సీనియర్ నాయకుల్ని ఆ కమిటీలో నియమించారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి సీనియర్లను కలుపుకొని పోకపోవడం వల్ల షర్మిల పైన అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం రావడంతో పాటు ఒక్క సీటు కూడా రాకపోవడం, పార్లమెంట్ సీట్లలో కూడా ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో షర్మిల పైన అసంతృప్తిగా ఉన్నా కూడా కాంగ్రెస్ లో బలమైన నాయకురాలుగా అటు గతంలో వైసీపీలో ఉండటం వల్ల ఆమెను పిసిసి అధ్యక్షురాలుగా నియమించారు. నియమించిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను లెక్క చేయకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా నడవడం, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కిల్లి కృపారాణి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, శుంకర పద్మశ్రీ లాంటి మహిళా నేతలతో పాటు మిగిలిన సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయానికి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 25 మంది పిఎస్సీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే షర్మిల ఈ కమిటీలను సంప్రదించాలి, ఈ కమిటీలో ఉండే నాయకులను కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఆయా జిల్లాల్లో షర్మిల పర్యటించేటప్పుడు లోకల్ గా ఉన్న డిసిసి అధ్యక్షులను, మండల స్థాయి నాయకులను అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి. గతంలో ఆమె ఏపీసీసీ భవనానికి కూడా తాళాలేసిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. షర్మిల ఆధిపత్య ధోరణి తగ్గించడానికి, రెండోది పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పిఎస్సీ కమిటీతో పాటు 2 వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించడం జరిగింది. కౌశల్య, అయితే ఇప్పుడు షర్మిల పార్టీలో నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సిందే అంటారు ఈ పరిణామాలను చూస్తూ ఉంటే? షర్మిల కష్టపడలేదు అని చెప్పడానికి మన దగ్గర మనం చెప్పడానికి లేదు కౌశల్య. ఆమె ఆయా జిల్లా కార్యక్రమాల్లో పాల్గొంటుంది, జిల్లా పార్టీ నాయకులతో సమావేశం అవుతుంది. అయితే ఇక్కడ టీడీపీ కూటమి పైన ఆమె బలమైన విమర్శలు చేయలేదు. టీడీపీ కూటమి చేసే అరాచకాల పైన, టీడీపీ కూటమి చేసే తప్పిదాల పైన, ప్రభుత్వ వైఫల్యాల పైన ఆమె ఎలాంటి పోరాటం కొనసాగించుకోకుండా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే రాజకీయాలు చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ నాయకులు అధిష్టానానికి క్రమంగా ఫిర్యాదులు చేశారు. సీనియర్ నాయకులు ఫిర్యాదులు చేయడంతోనే ఈ తలనొప్పులు ఎందుకని చెప్పి మధ్యవర్తిత్వంగా బలమైన సీనియర్ నాయకులు ఉంటే
వారి నిర్ణయాన్ని వారిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఆవశ్యకత షర్మిలకు ప్రస్తుతానికి ఏర్పడింది కౌసల్య. అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే గనక ఇప్పుడు అంటే గతంలో మనం చూసుకుంటే గనక కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారితో సరిగ్గా లేరని చెప్పి మనకి విమర్శలు వచ్చాయి షర్మిల సందర్భంలో, అంటే షర్మిలకు సంబంధించి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తన అందరితో కలిసి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తుందని అనుకోవచ్చా ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత? ఇప్పటికైతే షర్మిల వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా అది పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ కమిటీలో ఉండే మోస్ట్ సీనియర్ నాయకులు వారందరితోనూ కలుపుకొని వెళ్ళాలి. ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు కింది స్థాయి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆ నాయకులు డిసిసి కమిటీలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఏపీసీసీకి పంపించి ఏపీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్తుంది. ఇది ఒక క్రమ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఏదైనా ఒక నిర్ణయం జరగాలి అంటే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను బేస్ చేసుకొని దాన్ని ఏపీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్తుంది కౌసల్య. అయితే షర్మిల ఈ నాయకులతో సమన్వయం చేసుకుంటారా, ఒంటెద్దు పోకడ పైన వెళ్తారా అనేది మనం వేచి చూడాలి కౌసల్య. ఇప్పటికైతే షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగానే ఉన్నారు. ఆమె పార్టీ బలోపేతం చేస్తుందనే అంచనాలతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఈ వరుస ఫిర్యాదులు అందడంతో మాత్రమే ఈ కమిటీలు నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల కోసమే ఏర్పాటు చేస్తారు. ఆ రాజకీయ నిర్ణయాలు తీసుకునే కమిటీలో కీలక నాయకులు ఉండడం వల్ల షర్మిల పిసిసి అధ్యక్షురాలతో ఆ కమిటీకి సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో 25 మంది సీనియర్ నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికాం ఠాగూర్ వ్యవహరించనున్నారు. అయితే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు, చింతామోహన్, జేడి శీలం వంటి ప్రముఖులకు ఈ కమిటీలో సభ్యులుగా చోటు కల్పించారు. అయితే వీరితో పాటు కేవీపీ రామచంద్రరావు, కె రాజు, మస్తాన్ వలీ, జీవి హర్షకుమార్, ఎన్ తులసిరెడ్డి వంటి అనుభవజ్ఞులైన నేతలను కూడా ఈ కమిటీలో చేర్చడం జరిగింది. అయితే గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-2019 ఎన్నికల్లో పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా ఫలితాల్లో మార్పు రాలేదు. అయితే ఈ నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించిన అధిష్టానం ఈ కొత్త నియామకాలతో రాష్ట్రంలో పార్టీకి కొత్త ఉత్తేజం అందించాలని ఇప్పుడు భావిస్తోంది.